అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి రైతులకు మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ₹1,00,000 వరకు రుణమాఫీ ప్రతిపాదనను అయితే తీసుకురాబోతున్నారండి. ఈ ₹1,00,000 రుణమాఫీ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తించదు అన్న విషయానికి వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ₹1,00,000 రుణమాఫీని ఎందుకోసం తీసుకొస్తున్నారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుని గుర్తించే పనిలో అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంలో కొంతమంది రైతులను ఎలిజిబిలిటీలోకి తీసుకొని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా నేరుగా వారి ఖాతాలలోకే డీబీటీ పద్ధతిలో రుణమాఫీ ప్రక్రియనైతే ఆమోదించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్గా మనం చూసుకుంటే ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకానికి ఎంతమంది అయితే రైతులు అర్హత కలిగి ఉన్నారో దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పైగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను పొందుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క రైతుల్లో చాలామందిని కొన్ని కొత్త కండిషన్స్ అనేది రిలీజ్ చేసి అనర్హులుగా గుర్తిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో ఎవరైతే రైతులు సొంత భూమి కలిగి ఉన్న వారికి ప్లస్ భూమి లేనటువంటి రైతులకు కూడా ఈ 46 లక్షల మందిలో కౌలు రైతులకు ఇస్తుంది, సొంత భూమి కలిగిన వారికి ఈ పథకం వర్తింపజేస్తుంది. కానీ రుణమాఫీని సొంత భూమి కలిగిన వారికి మాత్రమే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో రుణమాఫీ అమౌంట్ అందరికీ రాదండి, కొంతమందికి మాత్రమే. వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రతి ఒక్క బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క సంవత్సరం రెన్యువల్ అనేది సకాలంలో చేస్తూ ఉండాలి. రెన్యువల్ సకాలంలో చేసుకుని ఎవరైతే ఈ పథకానికి సంబంధించి రెగ్యులర్గా వీళ్ళకి సంబంధించినటువంటి పీఎం కిసాన్కి అర్హత కలిగి ఉండాలి, అన్నదాత సుఖీభవకి అర్హత కలిగి ఉండాలి. వీటి రెండింటికి కంబైన్డ్గా అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం కింద ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే ఇవ్వబోతున్నారు. సో వీటికి సంబంధించి మనకు మరో 2-3 రోజుల్లో కొత్త రూల్స్ని కూడా రిలీజ్ చేయబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ రుణమాఫీ ప్రతిపాదనను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో ఈ రుణమాఫీ అనేది మనకు ₹1,00,000 వరకు సకాలంలో తీసుకుని సకాలంలో కట్టేటువంటి రైతులకి దీనికి సంబంధించి మరింత ఫుల్ డీటెయిల్స్తో నేను మీకు మరో వీడియో అయితే చేసి తెలియజేస్తాను. సో వీటికి సంబంధించి మీరు కొన్ని ప్రూఫ్స్ కూడా అయితే రెడీ చేసి పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా కడుతున్నారు కదా, మీరు క్రాప్ లోన్ రెగ్యులర్గా కడుతుంటారు కాబట్టి ఆ డేటా అంతా కూడా మనకు బ్యాంక్స్ దగ్గర ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే వీటితో పాటుగా మీరు క్యాస్ట్, ఇన్కమ్ ప్రూఫ్, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఈ 3 కూడా మీరు ఆధార్తో అయితే మీరు అనుసంధానం అయితే చేసుకుని ఉండాలి బ్యాంక్ అకౌంట్కి. వాటికి ఇవి రెడీ చేసి పెట్టుకోండి. నేను మీకు మరో 2 రోజుల్లో మన ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది వస్తుంది. వచ్చిన వెంటనే ఈ రుణమాఫీకి సంబంధించి వీడియో చేసి తెలియజేస్తాను. ఆ యొక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.